అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు వీడియో ఏంటంటే లైసెన్స్డ్ సర్వేయర్కి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో అండ్ ఇక్కడ దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ సంబంధించి కూడా నేను ఆల్రెడీ కొంత ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఈ వీడియో కింద వచ్చినటువంటి ఇంపార్టెంట్ కామెంట్స్ అనేది పిక్ చేద్దాం ఒకసారి. అండ్ ముందుగా వచ్చేసి ఇక్కడ ఫస్ట్ కామెంట్ సంబంధించి చూసుకున్నట్లయితే సాయి లింగాల గారు అడుగుతున్నారు, ఇది అందరు చెప్తున్నారు బ్రో అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది అడగడం జరిగింది. బ్రో అప్లికేషన్ ప్రాసెస్ చేస్తుండే, బట్ ఏంటంటే ఇది పబ్లిక్ డొమైన్లో సైట్స్ అనేది పెట్టలేదు కాబట్టి అండ్ ఇండివిజువల్ అప్లికేషన్ అనేది పెట్టడానికి వీలు లేదు కాబట్టి అండ్ మీ సేవలో మాత్రమే అప్లికేషన్ పెట్టాలి కాబట్టి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అనేది చేయట్లేదండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఎలా ఉంటుందంటే ముందుగా మీ యొక్క బేసిక్ డీటెయిల్స్తో పాటుగా మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది అప్లికేషన్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ పేమెంట్కి సంబంధించి అప్లికేషన్ చేసేటప్పుడే పేమెంట్ అనేది అడగడం జరుగుతుంది. ఆ పేమెంట్ అనేది అక్కడే పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ సబ్స్క్రైబర్ అడుగుతున్నారు, ప్రసాద్ బ్లాగర్ అంట. అండ్ ఫస్ట్ అప్లికేషన్ అప్పుడే రిజర్వేషన్ వైజ్ అమౌంట్ అడుగుతుంది. అండ్ బీసీ వాళ్ళకి అయితే ఫస్ట్ 5145 అడుగుతుంది. అండ్ సెలెక్ట్ కాకుండా అమౌంట్ నాట్ రిఫండ్ అట అని అంటే ఎవరో నార్మల్గా అడిగిన క్వశ్చన్స్కి అయితే తను కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. అండ్ మనకు నేను చెప్తున్నా కదా, అప్లికేషన్ టైంలోనే మనకు అమౌంట్ అనేది అడగడం జరుగుతుందండి. మనకు ఈ అమౌంట్ అడగడం జరుగుతుంది. 5000 వచ్చేసి మనకు నార్మల్గా ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఫీ అనమాట. ఇక్కడ 100 రూపీస్ వచ్చేసి అప్లికేషన్ అండ్ 45 వచ్చేసి దానికి సంబంధించినటువంటి జిఎస్టీ అనేది పడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫాలోవర్ అడుగుతుంది ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కన్ఫామ్గా సబ్మిట్ చేయాలా, ఎక్కడ తీసుకోవాలని అడగడం జరిగింది. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అప్లికేషన్ టైంలో అయితే అవసరం లేదండి. జస్ట్ మీరు ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు అయితే ఈ సర్టిఫికేట్ అనేది అడగడం జరుగుతుంది. అక్కడ దీనికి సంబంధించి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది ఎక్కడ తీసుకోవాలంటే కన్సైన్డ్ ఏరియా ఆసుపత్రి ఏవైతే ఉన్నాయో అక్కడ తీసుకుంటే సరిపోతుంది. అండ్ వాళ్ళని అడగండి, మాకు ఇక్కడ సర్వే ట్రైనింగ్ ఉంటుంది అండ్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలనుకుంటే వాళ్ళు ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్లో ఏమేమి తీసుకుంటారంటే నార్మల్గా మెజర్స్ వచ్చేసి మీ యొక్క హైట్ కానీ వెయిట్ సంబంధించి అండ్ మీ యొక్క బ్లడ్ శాంపిల్ అండ్ ఇంకా ఏమైనా డిసీజెస్ ఏమైనా ఉంటే వాళ్ళు చెకప్ చేసి ఫిజికల్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ డీడీ ఎవరి పేరు మీద తీయాలి ప్లీజ్ చెప్పండి అట సత్య జిరాక్స్ గారు అడుగుతున్నారు. బ్రదర్, డీడీ అనేది అవసరం లేదండి. డీడీ ఏంటంటే అంతకుముందు ఉండేది డీడీ, బట్ ఇప్పుడు వచ్చేసి అంత ఆన్లైన్ సిస్టమే కాబట్టి మనకు మీ సేవలో అప్లికేషన్ పెట్టేటప్పుడే మనకు అప్లికేషన్ టైంలోనే పేమెంట్ అడగడం జరుగుతుంది. పేమెంట్లు 2 పేమెంట్లు అడగడం జరుగుతుంది. ఒకటి అప్లికేషన్ ఫీ పేమెంట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రైనింగ్ పేమెంట్ అనేది అడగడం జరుగుతుంది. ఎట్ టైంలో మీరు పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న నోట్, ఇక్కడ మనీ వచ్చేసి నాట్ రిఫండబుల్ అని, మీ యొక్క అప్లికేషన్ ఫీ కానీ నార్మల్గా ట్రైనింగ్ ఫీ వచ్చేసి మళ్ళీ రీఫండ్ అయితే కాదు, అదొక విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి అశ్విన్ ఎల్లాడులా అని అశ్విన్ గారు అడుగుతున్నారు, అప్లై చేసేప్పుడు ఫీ పే చేయాలా, ఫీ పే చేసిన తర్వాత సెలెక్ట్ చేయకపోతే మనీ రిఫండ్ అవుతుందా? నేను చెప్తున్నా కదా బ్రదర్, ఫీ అప్లికేషన్ టైంలోనే పే చేయాలి అండ్ ఫీ వచ్చేసి నాట్ రిఫండబుల్. ట్రైనింగ్ ఫీ ఏదైతే ఉందో అదైతే నాట్ రిఫండబుల్ అండి. అండ్ ఎస్సీ క్యాండిడేట్స్కి ఏజ్ లిమిట్ 45 ఇయర్స్ ఇవ్వాలి అని చెప్పండి సార్ అని అడగడం జరుగుతుంది. మన దగ్గర ఏముంటుంది బ్రదర్, చాలా వరకు అప్పుడు 60 వరకు ఉండేది, బట్ దాన్ని రెడ్యూస్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ స్టాండర్డ్గా మనకు ఎవరైతే ఇక్కడ ఫిజికల్గా ఫిట్ ఉన్న వాళ్ళు అంతకుముందు 60 పెడితే అంటే నార్మల్గా సిటిజన్ క్యాండిడేట్స్ ఎవరైతే లైక్ ముసలి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో కదా, ముసలి వాళ్ళ వరకు కూడా అప్లికేషన్ అనేది పెట్టాల్సి ఉండేది. అప్పుడు 60 వరకు ఉండేది, బట్ దాన్ని రెడ్యూస్ అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ప్లీజ్ అన్న ఓసీలకు 40 ఏజ్ పెట్టమనండి. అంతకుముందు ఉండే బ్రదర్, బట్ ఇక్కడ డిక్రీజ్ చేయడం జరిగింది. అండ్ బీసీ వాళ్ళకి ఏజ్ లిమిట్ 35 ఎక్స్టెన్షన్ ఉందా? ఎక్స్టెన్షన్ అయితే లేదండి, ఓన్లీ 35 వరకే ఏజ్ లిమిట్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ బీసీ వాళ్ళకి అండ్ ఓసీ వాళ్ళకి 35, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 వరకు అయితే ఉండడం జరిగింది. లింక్ పెట్టండి మీ సేవలో తెలియదంట. మీ సేవలో అంటే చాలా వరకు లింక్స్ అనేది ఉండవండి వీటికి. అదే చెప్తున్నాం కదా, పబ్లిక్ డొమైన్లో అయితే పెట్టలేదు. జస్ట్ మీరు మీ సేవనే విజిట్ అయ్యి అక్కడ అప్లికేషన్ పెట్టండి. ఒకవేళ మీ సేవకు సంబంధించి వాళ్ళకి తెలియదంటే నేను ఒక నెంబర్ పెడుతున్నా కామెంట్ సెక్షన్లో, దానికి సంబంధించి లేదంటే మా ఛానల్ అబౌట్ పేజ్లో లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో ఒకసారి నాకు డైరెక్ట్గా డిఎం చేయండి. మీ యొక్క డీటెయిల్స్ వాళ్ళకి ఎంటర్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది.
అండ్ క్వాలిఫికేషన్ సిఈసి ఆర్ట్స్ వాళ్ళు ఎలిజిబుల్ సార్ ప్లీజ్ చెప్పండి. సిఈసి ఆర్ట్స్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న బీసీ క్యాండిడేట్స్కు 40 years పెట్టమనండి, మన చేతుల్లో ఏం లేదు కదా బ్రదర్. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ లైసెన్స్ ఇస్తారా, జాబ్ ఇప్పించారా, ట్రైనింగ్ ఎక్కడ అండ్ ప్లీజ్ రిప్లై అన్న. జస్ట్ లైసెన్స్ అంటే వాళ్ళు నార్మల్గా వచ్చేసి మీ ట్రైనింగ్ కంప్లీట్ అవ్వగానే మనకు అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ మొత్తం కంప్లీట్ అవ్వగానే మీకు ఏదైతే మెరిట్ ఉందో మళ్ళీ రీసెలెక్షన్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. సెలెక్టెడ్ లిస్ట్ వచ్చాక మనకి ట్రైనింగ్ కంప్లీట్ అయినాక మనకి ఎగ్జామ్ రాసాక మనకు మళ్ళీ షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే మనకు లైసెన్స్డ్ సర్వేయర్గా ఒక లైసెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ట్రైనింగ్ ఇక్కడ ఉంటుందంటే మీ యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మాత్రమే ట్రైనింగ్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ మళ్ళీ అదే కామెంట్ బీసీలకు 40 years ఇవ్వండి అనేసి. అండ్ ట్రైనింగ్ ఎక్కడ ఉంటుందనే ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది. మోస్ట్లీ న్యాక్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉండే ఛాన్సెస్ ఉంటుంది, లేదంటే టాస్క్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి టీఎస్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నోటిఫికేషన్ ఉంటుందా? ఎస్ డెఫినెట్లీ ఉంటుందండి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వచ్చేసి అంటే ప్రీవియస్ నోటిఫికేషన్లో ఇచ్చారు, బట్ ఈ నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా వస్తుంది, కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ కామెంట్ సంజు గారు అడుగుతున్నారు 5000 మందికి ఆఫ్లైన్లో ఎట్లా ట్రైనింగ్ ఇవ్వగలరని. ఫ్రెండ్స్ ఇక్కడ 5000 మంది కంటే 5000 వచ్చేసి మనకు టోటల్గా ఒకటే అకాడమీలో ఉండదండి. ఈ 5000లోనే మళ్ళీ దాదాపు ఒక 3000 తీసుకుంటారు ఫస్ట్, ఆ తర్వాత మళ్ళీ 2000 అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ 5000 క్యాండిడేట్స్కి ఒకటే దగ్గర ట్రైనింగ్ ఉండదండి, మీ యొక్క డిస్ట్రిక్ట్ సెంటర్స్లో మాత్రమే ట్రైనింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ నార్మల్గా అంటే నాది వరంగల్ డిస్టిక్ కాబట్టి వరంగల్ డిస్టిక్లో ఒక 700 మెంబర్స్ కానీ 800 అప్లికేషన్స్ వస్తే మాత్రం దానికి సంబంధించి అందులో సెలెక్టెడ్ అయిన వాళ్ళకి అంటే ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చాక మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేశాక అందులో సెలెక్ట్ అయిన వారికి మాత్రమే ఇక్కడ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎస్సీ క్యాండిడేట్స్ పర్సంటేజ్ ఎంత ఉండాలి? ఎస్సీ క్యాండిడేట్స్ ఏ పర్సంటేజ్ బ్రదర్? ఇంటర్ సంబంధించి ఖచ్చితంగా 60% అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఎస్సీ క్యాండిడేట్స్ ఇంటర్ మార్క్స్ పర్సంటేజ్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఇంటర్ పర్సంటేజ్ ఏజ్ లిమిట్ అనేది ఏముండదండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 40 వరకు అయితే మీరు అప్లికేషన్ అనేది పెట్టవచ్చు, బట్ ఇంటర్ మార్క్స్కి సంబంధించి 60% అయితే ఉంటే సరిపోతుంది. అండ్ ఎస్సీ క్యాండిడేట్స్ కమ్యూనిటీ వైజ్గా ఏం అడగలేదండి, ఓన్లీ ఇంటర్మీడియట్లో మాత్రమే 60% ఉండాలి, విత్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉండాలి. సార్ బీసీలకు కూడా 40 years చాలామంది కామెంట్స్ అడుగుతున్నారు. ఇది ఏపీ వాళ్ళు అప్లై. నెక్స్ట్ కామెంట్ అండి, ఏపీ వాళ్ళు అప్లై చేయొచ్చా ఫర్ లైసెన్స్ పర్పస్? ఫర్ ఎస్సీకి ఇంటర్ పర్సంటేజ్ తగ్గుతుందా? 58% ఉంది. ఏపీ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి. అండ్ బ్రో నాకు ఓవరాల్ 60% లేదు, బట్ మ్యాథమెటిక్స్లో ఉంది, ఎలిజిబుల్ ఆర్ నాట్? బ్రో ఇక ఓవరాల్ వచ్చేసి మనకు 50 అంటే 60 బిలో ఉన్న క్యాండిడేట్స్కి అయితే కొంచెం డౌటే, బట్ ఎబోవ్ ఉన్న క్యాండిడేట్స్కి అయితే ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే సెలెక్ట్ అయితే కావడం జరుగుతుంది. అండ్ మీరు మ్యాథమెటిక్స్లో 60% ఉంది అని అంటున్నారు కాబట్టి ఒకసారి చూడాలి, మేబీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ హెల్పింగ్ నేచర్ అనే కామెంట్ అంటే బ్రదర్ కామెంట్ చేయడం జరిగింది. హాయ్ సార్, నేను ఓపెన్ ఇంటర్ ఎంపీఎస్సీ చేసా, అప్లై చేయవచ్చా? నేను చెప్పండి సార్ ప్లీజ్. ఓపెన్ ఇంటర్ వాళ్ళు అప్లికేషన్ పెట్టవచ్చు అండి, మనకు ఆల్రెడీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో ఇచ్చారు, బట్ ఓపెన్లో కూడా మీరు 60% ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్ పెట్టండి. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో ఫీ రిఫండబుల్ ఇఫ్ నాట్ సెలెక్టెడ్? ఫీ నాట్ రిఫండబుల్ అండి. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బీసీ లేడీస్కి 42 ఎలిజిబుల్ సార్. 40 మనకు వచ్చేసి మనకు బీసీ క్యాండిడేట్స్కి 35 వరకే కట్ ఆఫ్ అయితే కావడం జరిగిందండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 42 years ఎబోవ్ ఉన్న క్యాండిడేట్స్ అయితే నాట్ ఎలిజిబుల్. అండ్ ఏపీ స్టూడెంట్ అప్లై చేయొచ్చు సార్? ఏపీ నాట్ ఎలిజిబుల్ అండి. అండ్ ట్రైనింగ్ తర్వాత జాబ్ ఇస్తారా? శాలరీ ఎంత? ట్రైనింగ్ తర్వాత జాబ్ అనేది ఏమి ఉండదండి. ట్రైనింగ్ తర్వాత మనకు అసెస్మెంట్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ అసెస్మెంట్ టెస్ట్లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని లైసెన్స్డ్ సర్వేయర్గా నియామకం అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ లైసెన్స్డ్ సర్వేయర్ కూడా ఎందుకు తీసుకుంటారంటే మనకు భూభారతి యాక్ట్ వచ్చింది కాబట్టి వాటిని ఒక అవుట్సోర్సింగ్ అంటే యువతకు ఒక ఎంపవర్మెంట్గా దానికి సంబంధించి రావడం కొరకు ఈ భూభారతి యాక్ట్ రావడం చేత అండ్ ఫీల్డ్ ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి మనకు ఈ లైసెన్సెస్ సర్వేయర్లు అనేది నియామకం అనేది కొనసాగించడం జరుగుతుంది. అండ్ ట్రైనింగ్ ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది? ఖచ్చితంగా ఆఫ్లైన్లో ఉంటుందండి ట్రైనింగ్.
అండ్ ఇక్కడ ట్రైన్ టైమింగ్స్ కూడా చెప్తాను. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 5 or 6 వరకు ట్రైనింగ్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ డిఫరెంట్ సండేస్లో కానీ నార్మల్ హాలిడేస్లో కూడా ఉండదు. బట్ మీ ఈ 9 to 6 ఏదైతే అవర్స్ ఉన్నాయో అందులో అంటే టైమింగ్ ఉందో అప్పుడు కూడా ఒకసారి ఫీల్డ్ విజిట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కామెంట్ బ్రదర్ అడుగుతున్నారు, మీ సేవలో వెళ్తే మాకు తెలియదు రాదు అంటున్నారు బ్రదర్. ఒక్కడు మీ సేవ పని చేసేట్టుగా లేదు అంటున్నారు, ఎలా అప్లై చేసుకోవాలి బ్రదర్? నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అంటే నార్మల్గా ఒక మొబైల్ నెంబర్ ఇస్తాను, ఆ బ్రదర్కి కాల్ చేయండి, వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ అనేది పెడతారు. అండ్ ఇంటర్ మీద శాలరీ ఎంత ఉంటుంది? ఇంటర్ మీద వచ్చేసి శాలరీకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు యాజ్ పర్ ది నోటిఫికేషన్ ప్రకారం అంటే గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే యాజ్ పర్ ఫర్ మంత్కి 30,000 ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. నాకు తెలిసి మనకు 20 నుంచి ఒక 30 ఆ మధ్యలో మీకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. అండ్ కార్తిక్ రెడ్డి నోటిఫికేషన్ లింక్ పెట్టు బ్రదర్. నోటిఫికేషన్ లింక్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ ఉందని ఒకసారి చెక్ చేయండి. అండ్ కే రవి అంట ఆన్లైన్ క్లాసెస్ కాదండి, ఖచ్చితంగా ఆఫ్లైన్లో ఉంటుంది, అది కూడా మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మాత్రమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కామెంట్ అండి, అప్లై చేసేటప్పుడు మెడికల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి? అవసరం లేదండి, మెడికల్ ఇప్పుడు ఏం అడగరు, జస్ట్ ట్రైనింగ్ కంప్లీట్ అయినాక మెడికల్ అనేది అడగడం జరుగుతుంది. అండ్ ఇంకొక కొన్ని కామెంట్స్కి సంబంధించి క్లియర్గా చూద్దామండి. అండ్ ఒక రవి అంట డబ్బులు ఒక్క అంట బ్రదర్, డబ్బులు ఒక్క అంటే టాలెంట్ పర్సన్స్ అప్లై చేసుకుంటారు. కొంతమంది టాలెంట్ లేకుండా ఇలాంటి కామెంట్స్ అనేవి పెడుతూ ఉంటారు, అది అవాయిడ్ చేయండి. అండ్ కర్ణాటక సర్వేయర్ జాబ్ ప్రొఫైల్ ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రదర్. నేను కూడా చూస్తాను, ఆల్రెడీ నేను దానికి సంబంధించి ప్రొఫైల్ చూశాను, బట్ అది కన్నడ దానికి సంబంధించిన లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఒకసారి ట్రాన్స్లేట్ చేసి చూద్దామండి. సార్ నేను అప్లై చేశాను. గుడ్ బ్రదర్. కుడ్ వి మేనేజ్ విత్ టేప్స్ అండ్ క్రాస్ టాప్స్? కుడ్ వి మేనేజ్ విత్ టేప్స్ అండ్ టేప్స్ అంటే నార్మల్గా వచ్చేసి ఈ సర్వేకి సంబంధించి మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే సర్వే స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి, ఒకసారి ఆ బ్రదర్ రోహిత్ బ్రదర్ ఉంటారు, తనని డీటెయిల్గా అడగని జస్ట్ నేను ఒక టెక్నికల్కి సంబంధించినటువంటి క్వశ్చన్సే నేను పిక్ చేసి చెప్తున్నాను కాబట్టి ఒకసారి కనుక్కోండి బ్రదర్ని కూడా. బ్రదర్ ఛానల్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ బీసీకి అప్పర్ ఏజ్ లిమిట్ 40 చేయాలి. ఓకే, చేస్తారు కావచ్చు బ్రదర్. అంతకుముందు 60 ఉండేది, బట్ దాన్ని డిక్రీజ్ చేయడం జరిగింది. సైట్ నాట్ వర్కింగ్ అన్న, సైట్ వచ్చేసి టెక్నికల్ ఇష్యూ ఉందండి. అండ్ ఇంకా ఇవాళ వచ్చేసి 16 కదా, రేపైతే ఇంకా ఫుల్గా వర్కే అవ్వదు నాకు తెలిసి. అండ్ ల్యాండ్ సర్వేస్కి ఎక్విప్మెంట్ గౌట్ ప్రొవైడ్ చేస్తుందన్న కొన్ని ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారు. గౌట్ ఏం ప్రొవైడ్ చేయదాన్ని మనమే కొనుక్కోవాలి, అది 2 to 3 lakhs వరకు అయితే ఉంటుంది. ఒక్కొక్క ఎక్విప్మెంట్ ఇంకా 4 lakhs వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఎంపీసీ వాళ్ళకు మార్క్స్ ఎంత ఉండాలి? ఎంపీసీ వాళ్ళకు మార్క్స్ అంటే ఇక్కడ చూస్తే బ్రదర్, ఎంపీసీ వాళ్ళకు వచ్చేసి మనకు ఇంటర్మీడియట్లో 60% అనేది ఉండడం అయితే జరుగుతుంది, అది కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఇంకొక బ్రదర్ అడగడం జరిగింది ఏంటంటే ఆఫ్లైన్లో ఉంటుందా ఆన్లైన్లో ఉంటుందా అని అడగడం జరిగింది. ఖచ్చితంగా ఆఫ్లైన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాయ్ బ్రో, ఈరోజు అప్లై చేసే అమౌంట్ వాజ్ డిక్టేటెడ్ అప్లికేషన్ వాట్స్ ద సొల్యూషన్ ప్లీజ్? అమౌంట్ వచ్చేసి నీకు కావడం జరిగింది, బట్ అప్లికేషన్ స్టిల్ లోడింగ్ అంటున్నారు. మేబీ మీ సేవ వాళ్ళ టెక్నికల్ ఇష్యూ అయితే కావచ్చు మేబీ. అండ్ ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది? ట్రైనింగ్ వచ్చేసి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి అంటే నార్మల్ వచ్చిన వాళ్ళకి, మెరిట్లో వచ్చిన వాళ్ళకి ట్రైనింగ్ వచ్చేసి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మాత్రమే ఉంటుందండి ట్రైనింగ్. అండ్ మీ సేవ ఓసీ జనరల్ ఈడబ్ల్యూఎస్ రాని వాళ్ళు ఏ సర్టిఫికేట్ పెట్టాలి బ్రదర్? దీనికి సంబంధించి నేను ఈవినింగ్ రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. అండ్ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది? డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అండి. అప్లై చేశాక డాక్యుమెంట్స్ ఎక్కడ ఇవ్వాలి? ఈ అప్లికేషన్ చేశాక మీకు ఫిజికల్ డాక్యుమెంట్స్ వచ్చేసి ట్రైనింగ్ సమయంలో తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందండి ఖచ్చితంగా, ఎలాంగ్ విత్ మీ యొక్క ట్రాన్సాక్షన్ స్లిప్ అండ్ మీ పేమెంట్ చేసిన స్లిప్తో పాటుగా తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ ట్రైనింగ్కి అప్లై చేసిన అందరికీ ఇస్తారా అన్నారు? ట్రైనింగ్కి అప్లై చేసిన అందరికీ అంటే నార్మల్గా వాళ్ళు తీసుకోవడం జరుగుతుందండి. అండ్ ఇక్కడ ఎవరైతే అంటే వాళ్ళకి సంబంధించి మెరిట్ లిస్ట్ తీస్తారో అండ్ 60%కి సంబంధించినటువంటి ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాటిని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాక మళ్ళీ వాళ్ళకు ఒక అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లో ఎవరైతే షార్ట్ ఫాల్ అవుతారో వాళ్ళకి సంబంధించి ట్రైనింగ్ అంటే మళ్ళీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ ఫీ కూడా అప్లికేషన్ ఫీతో ఫస్ట్ కట్టాలి అంట. అవునండి, నిజంగా కట్టాలి.
అండ్ అన్న ఇక్కడ టీ స్కౌట్ సీనియర్ ల్యాండ్ సర్వేర్ 3 months సర్టిఫికేట్ ఉంది, ఎలిజిబిలిటీ ఉంటుందండి. సార్ దేనికి ట్రైనింగ్ డిస్టిక్లో ఇస్తారా హైదరాబాద్లోను? అంతకుముందు మనకు తాలింలోనే ఉండేది, అకాడమీలో ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ట్రైనింగ్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ డిగ్రీలో బీఎస్సీ ఎంపీసీతో అప్లై చేయొచ్చు. నాట్ ఎలిజిబుల్ అంటే డిగ్రీ అయితే లేదు, ఓన్లీ ఇంటర్మీడియట్, డిప్లొమా అండ్ బీఏ అండ్ బీటెక్ సంబంధించి ఉండడం జరిగింది. అండ్ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, మాకు ఎట్లా తెలుసుకోవాలి? సెలక్షన్ లిస్ట్ వస్తే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా బ్రదర్, అండ్ ఇన్ఫామ్ చేస్తా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సార్ హౌ గెట్ ద ఫిజికల్ సర్టిఫికేట్? ఫిజికల్ సర్టిఫికేట్ వచ్చేసి మీ యొక్క కన్సర్న్డ్ ఏరియా ఆసుపత్రి ఏవైతే ఉన్నాయో అందులో ఇవ్వడం జరుగుతుందండి. ఒకసారి వెళ్ళాడు కానీ మీ యొక్క నార్మల్గా మీ మండల్స్లో సంబంధించినటువంటి పిహెచ్సి వాళ్ళని కూడా కన్సర్న్గా ఇవ్వండి, వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలనేసి. మోస్ట్లీ ఏరియా హాస్పిటల్లో ఇస్తారు, లేదంటే మీ యొక్క డిస్టిక్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా తీసుకొని రావచ్చు. బీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉండదు, 35 క్రాస్ అయిన వాళ్ళకి. ఏజ్ లిమిట్ ఏం పెట్టలేదండి, ఓన్లీ జస్ట్ అక్కడి వరకే కట్ ఆఫ్ అయితే కావడం జరిగింది. అండ్ అన్న భూభారతి ఓకే, బట్ తర్వాత ఏమైనా తాలింలో లైసెన్స్ సర్వేయర్ కావాలంటే కూడా ఏజ్ 35 అయితే ఛాన్స్ ఉంటుందా? మోస్ట్లీ ఈ రిక్రూట్మెంట్ అంటే ఈ 5000 సర్వేయర్స్కి అయితే ఇంత ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ నార్మల్గా తాలిం లైసెన్స్ సర్వేయర్ కావాలంటే కూడా నాకు తెలిసి 35 నుంచి 45 ఎబో క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అండి నాకు తెలిసినంత వరకు. జస్ట్ డూ ఏ వీడియో ఆన్ ద వర్క్ ప్రొఫైల్ లైసెన్స్ సర్వేయర్ సంబంధించి చెప్తానండి క్లియర్గా. అండ్ ఏపీ వాళ్ళు అయితే నాట్ ఎలిజిబుల్. బ్రో అప్లికేషన్ పెట్టేటప్పుడు ఓన్లీ అప్లికేషన్ ఫీ ఎంటర్ చేయాలి, సెలెక్షన్ అయ్యాక కేటగిరీ ఫీ చేయాలి కదా బ్రో? అప్లికేషన్ పెట్టే టైంలోనే మనకు అప్లికేషన్ ఫీతో పాటుగా ట్రైనింగ్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. అండ్ డిప్లొమా ఈసీ వాళ్ళు అప్లై చేయొచ్చు, డిప్లొమా ఈసీ అప్లై చేయొచ్చు. ఈసీ నాట్ ఎలిజిబుల్ అండి, ఓన్లీ సివిల్ వాళ్ళే అప్లై చేయొచ్చు. అండ్ అన్న ఇంటర్లో 534 మార్క్స్ వచ్చాయి అన్న. బ్రదర్ ఇంటర్లో గ్రూప్ ఉండాలి ఖచ్చితంగా. మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలి. అలాంటి క్యాండిడేట్స్ని మళ్ళీ 534 అంటున్నారు. మేబీ ఛాన్సెస్ 534 అంటే 60 పై ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మీకు ట్రైనింగ్ అనేది అలో అయితే చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? మనకు నార్మల్గా వాళ్ళ యొక్క పర్సంటేజ్ బట్టే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుందండి. 5000 రూపీస్ ఎలా కట్టాలి, డిఈడి తీయాలి? డిఈడి అనేది ఏం లేదండి, జస్ట్ మీరు ఒక దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్తో పాటుగానే మీరు పే అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ శాలరీ అనేది గౌట్ పే చేస్తుంది, గౌట్ అయితే పే చేయదండి. భూభారత్ యాక్ట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అవుట్సోర్సింగ్ పద్ధతిలో మేబీ మనీ అనేది చేసే ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే మీరు ప్రైవేట్గా మీరు సర్వేకి సంబంధించి పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే నార్మల్గా మనకు ఫార్మర్స్ వాళ్ళే మనకు మనీ అనేది పే చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇంటర్ మ్యాథ్స్ 60% సరిపోద్ది. అవునండి, ఇంటర్ మ్యాథ్స్ 60% సరిపోద్ది. ఎంతమంది అప్లై చేసిన అందులో 5000 మందికి మాత్రమే శిక్షణ ఇస్తారు, డబ్బులు రిటర్న్ రావు. అండ్ శిక్షణ అనంతరం పాస్ అయితే 3 సంవత్సరాల పాటు లైసెన్స్ ఇస్తారు. ల్యాండ్ కొలిచి మ్యాపింగ్ చేస్తూ సొంతంగా డబ్బులు సంపాదించుకోవాలి. వెంకట్ బొమ్మకంటి. అవునండి నిజం. ఓన్లీ ఇంటర్మీడియట్ అప్లై చేయొచ్చు. ఇంటర్మీడియట్ అప్లికేషన్ పెట్టాలి, బట్ మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయి ఉండాలి. పేమెంట్ ప్రాసెస్ కట్ అవ్వలేదు అయితే వెళ్తేనే చెప్పండి ప్లీజ్. అంటే పేమెంట్ ప్రాసెస్ కావట్లేదంట. పేమెంట్ ప్రాసెస్ వచ్చేసి మేబీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల కావట్లేదండి. బ్రో నెంబర్ ఇవ్వాలా, నేను అప్లై చేస్తా, ఆ రిసిప్ట్ మీకు పంపిస్తాను. నెంబర్ ఇవ్వరా అంటున్నారు. ఓకే బ్రదర్ ఇస్తా, కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. అప్లికేషన్ మీ సేవల్లో కాకుండా మనమే ఓన్ ల్యాప్టాప్లో ఆర్ ఎనీ అదర్ నెట్ సెంటర్లో అప్లై చేసుకుంటే ఆప్షన్ లేదా అనేది అడగడం జరుగుతుంది. అప్లికేషన్ మీ సేవలో మాత్రమే, వాళ్ళకి చెప్తున్నా కదండి, పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, జస్ట్ వాళ్ళ యొక్క డొమైన్స్ అంటే లైక్ మనకు మీ సేవ సర్వీస్ ఏవైతే ఉన్నాయో అందులో మాత్రమే పెట్టడం జరిగింది. అండ్ మీరు కన్సర్న్ మీ సేవ సెంటర్నే విజిట్ అయ్యి అప్లికేషన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. బ్రో డీడీ ఎవరిపైన తీయాలి? డీడీ అనేది ఎవరిపైన అవసరం లేదండి, జస్ట్ మీరు అమౌంట్ వేస్తే సరిపోతుంది. ఆ ఫిజికల్ అప్లికేషన్ ఫామ్ని ట్రైనింగ్ సమయంలో ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ మాత్రం ఖచ్చితంగా మీ సేవలో రిజిస్టర్ అయి ఉండాలి. అండ్ అప్లికేషన్ లింక్ సెండ్ చేయండి. అప్లికేషన్ లింక్ ఉండదు బ్రదర్, మేము నియర్ మీ సేవ సెంటర్ని విజిట్ అవ్వండి. మెరిట్ లిస్ట్ తీస్తామన్నారు, మెరిట్ లిస్ట్ ప్రాసెస్ ఎలా తీస్తారు? దాని మెరిట్ లిస్ట్ వచ్చేసి
అండ్ ఫస్ట్ వచ్చేసి ట్రైనింగ్ పిలవడానికి ఖచ్చితంగా మీ పర్సంటేజ్ బట్టి పిలుస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఆధారంగా పిలవడం జరుగుతుంది. అప్లై చేసిన వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తారా? రిప్లై అప్లై చేసిన అందరికీ ఇవ్వరండి. జస్ట్ మీ 60% ఎబో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సెలెక్ట్ కాకపోతే అమౌంట్ రిఫండ్ చేస్తారా? సెలెక్ట్ అవ్వకపోతే సెలెక్ట్ అయితే ఏం కాదు. సెలెక్ట్ కాలేకపోతే మాత్రం ఖచ్చితంగా అమౌంట్ అనేది నాట్ రిఫండబుల్ అండి. అండ్ గౌట్ జాబ్ వస్తుంది. దీంతో గౌట్ జాబ్ అనేది ఏం లేదండి, డిప్యూటీ సర్వేయర్ పడ్డప్పుడు మీకు సర్టిఫికేట్, లైసెన్స్ సర్వేయర్ సర్టిఫికేట్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అండ్ సెలెక్ట్ కాకపోతే మనీ రిఫండ్ చేస్తారా? లేదండి. ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది? ట్రైనింగ్ వచ్చేసి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ట్రైనింగ్ అనేది ఉంటుంది. సర్వేయర్ నోటిఫికేషన్ ఇప్పుడు మేబీ ఇది వచ్చేసి 5,000కి ఇచ్చారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుంది. లేకపోతే మన షార్టేజ్ అయితే మళ్ళీ సెకండ్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ వేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. పేమెంట్ అవ్వట్లేదు బ్రదర్, మీ కన్సర్న్ మీ సేవా సెంటర్ని విజిట్ అవ్వండి, వాళ్ళే పేమెంట్ చేస్తారు. లేదంటే మన కింద డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాల్ చేయండి. ఇది ఓన్లీ లైసెన్స్ కదా అన్న, నాట్ గౌట్ జాబ్. ఓన్లీ లైసెన్స్ అండి, నాట్ గౌట్ జాబ్. ఇది కూడా గుడ్. అండ్ ఎలా సెలెక్షన్ చేస్తారు? సెలెక్షన్ వచ్చేసి మనకి ఎగ్జామ్ ఉంటుందండి. డీడీ తీయాలి. డీడీ ఏం అవసరం లేదండి, డబ్బులు బొక్క అంట. ఓకే బ్రదర్, చేసుకోండి లేదంటే పర్లేదు. ఓకే అండి, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ కామెంట్స్కి నేను రిప్లై చేయడానికైతే ప్రయత్నం చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి. నా నుంచి ఏమైనా మిస్టేక్ జరిగి ఉంటే రెక్టిఫై చేసుకునేందుకైతే ప్రయత్నం చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.